హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూనిట్ 4 ర్యాపిడ్ టూలింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ద టర్మ్ ర్యాపిడ్ టూల్ ఆర్ టీ ఇన్ షార్ట్ ఫామ్ ఈజ్ typically used to describe a process which either uses. ఓకే, ఈ టైప్ ర్యాపిడ్ టూలింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఏదైతే ప్రోటోటైప్ మోడలింగ్ ఉంటుందో ప్రోటోటైప్ మోడలింగ్ని తీసుకొని దాన్ని డెవలప్ చేసేసి లేదా అలాంటి మోడల్స్ ఇంకా నెంబర్ ఆఫ్ థింగ్స్ బల్క్గా మనకి కావాలనుకున్నప్పుడు ర్యాపిడ్ టూలింగ్ అనేది మనం యూస్ చేస్తామన్నమాట. సో యాక్చువల్గా ఈ బేసిక్ ర్యాపిడ్ టూలింగ్ అనేది ఏంటనేది మనం చూద్దాం. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ దట్ హియర్ we know about rapid tooling used to describe a process which either uses a rapid prototyping model as a pattern to create a model quickly or uses the rapid prototyping process directly to fabricate a tool for a limited volume for prototypes. అంటే ఇక్కడ మనకి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే మోడల్ తయారు చేస్తామో ఆ మోడల్ అనేది త్వరగాను అలాగే మనకి లిమిటెడ్ అంటే క్వాంటిటీ అనేది చాలా లిమిటెడ్గా మనం ఫ్యాబ్రికేట్ మీన్స్ తయారు చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, లిమిటెడ్ వాల్యూమ్ ఆఫ్ ప్రోటోటైప్స్ మాత్రమే మనం తయారు చేయగలం. ఆర్టీ ఈజ్ దట్ మీన్స్ కాల్డ్ ర్యాపిడ్ టూలింగ్ ఈజ్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ కన్వెన్షనల్ టూలింగ్ ఇన్ దట్. ఓకే, దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఇది డివైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ ర్యాపిడ్ టూలింగ్ అనేది వచ్చేసరికి ఏంటంటే కన్వెన్షనల్ టూలింగ్ డివైడ్ చేస్తుంది ఎక్కడ దీంట్లో ప్రోటోటైపింగ్లో. సో నౌ హియర్ టూలింగ్ టైమ్ ఈజ్ మచ్ షార్టర్ దెన్ ఫర్ ఏ కన్వెన్షనల్ టూల్. ఈ కన్వెన్షనల్ టూల్ అంటే ఇప్పుడు మనం మిషన్స్ యూస్ చేసేసి ప్రోడక్ట్ ఏదైతే తయారు చేస్తున్నామో దాన్ని మనం కన్వెన్షనల్ అంటాం, మిషనింగ్స్ అంటాం. సో ఈ కన్వెన్షనల్ మిషనింగ్స్తో మనకు కంపేర్ చేసుకొని చూసుకున్నట్లయితే ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది టైం అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. టిపికల్లీ టైమ్ టు ఫస్ట్ ఆర్టికల్స్ ఈజ్ బిలో 1/5 దట్ ఆఫ్ కన్వెన్షనల్ టూలింగ్. అంటే 1/5 ఆఫ్ టైమింగ్ వచ్చేసరికి మనకి లెస్ అవుతుందని చెప్పేసి అర్థం అనమాట. నా వి గో ఫర్ నెక్స్ట్ పాయింట్. టూలింగ్ కాస్ట్ ఈజ్ మచ్ లెస్ దెన్ ఫర్ ఏ కన్వెన్షనల్ టూల్. ఇక్కడ ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ర్యాపిడ్ టూలింగ్ మనకి యూజ్ చేయటం వల్ల ఏంటంటే కన్వెన్షనల్ టూల్తో కంపేర్ చేసుకొని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది. కాస్ట్ కెన్ బి బిలో 5% ఆఫ్ కన్వెన్షనల్ టూలింగ్ కాస్ట్. అయితే ఎంత ఉంటుంది అంటే 5% అనమాట. 5% ఆఫ్ కన్వెన్షనల్ టూల్ కంటే తక్కువకి మనం ఇక్కడ ప్రోడక్ట్స్ అనేది తయారు చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, టూల్ లైఫ్ ఈజ్ కన్సిడరబుల్ లెస్ దెన్ ఫర్ ఏ కన్వెన్షనల్ టూల్. ఇక్కడ కన్వెన్షనల్ టూల్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఈ ర్యాపిడ్ టూలింగ్లో మనకి లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. టాలరెన్సెస్ ఆర్ వైడర్ దెన్ ఫర్ ఏ కన్వెన్షనల్ టూల్. కన్వెన్షనల్ టూల్లో మనకి టాలరెన్సెస్ ఏంటంటే మ్యాక్సిమం ఒకసారి ఎక్కువ కావచ్చు లేదా తక్కువ రావచ్చు. కానీ ఇన్ ర్యాపిడ్ టూలింగ్లో మనకి ఎటువంటి ఇవి లేకుండానే మనకి అంటే టాలరెన్సెస్ అనేవి చాలా లెస్ క్వాంటిటీస్లో ఉంటాయి అన్నమాట. ఓకే, మినిమం క్వాంటిటీస్తో మనం ఆ ప్రోడక్ట్ అనేది తయారు చేయొచ్చు. We don't intend to comprehensively cover all types of rapid tooling in this narrative. In addition to silicons rubber modeling (SRM), we present composite modeling and direct AIM ACES injection modeling. ద మోడలింగ్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి కంప్రెసివ్లీ ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్టీ ప్రాసెస్ అనేది మనం నేరేట్ అంటే కవర్ చేయలేము. ఇక్కడ
సో అందుకని ఏం చేద్దామంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి యూజ్ అవుతున్న ఈ ర్యాపిడ్ టూలింగ్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్ థింగ్ సిలికాన్స్ రబ్బర్ మోడలింగ్ అనేది మెయిన్గా మనం ఇప్పుడు ప్రజెంట్ కండిషన్స్లో ఎక్కువగా యూస్ చేస్తున్న కంపోజిట్ మోడలింగ్ అండ్ డైరెక్ట్ ఏఐఎం కూడా మనకి ఇంకోటి యూజ్ అవుతుందన్నమాట. ద ఫీల్డ్ ఆఫ్ ర్యాపిడ్ టూలింగ్ ఈజ్ ఎక్స్పెండింగ్ ర్యాపిడ్లీ అండ్ information on many of the new methodologies is still changing. అలాగే ఈ ర్యాపిడ్ టూలింగ్ అనేది ఎంత ఫాస్ట్గా మనకి డెవలప్ అవుతుందో అలాగే కొన్ని న్యూ మెథడాలజీస్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇంకా చాలా చేంజెస్ అనేవి ఇంకా జరుగుతూ ఉన్నవి. ఓకే, ర్యాపిడ్ టూలింగ్లో అనేవి చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వి గో ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ర్యాపిడ్ టూలింగ్. In classification of rapid tooling, now here look at this. In rapid tooling is mainly divided into 3 parts. Okay, the rapid tooling is mainly divided into 3 parts. And now first one is pattern for casting, indirect tooling, direct tooling. Now we go for first thing, pattern for casting. In pattern for casting are subdivided into 2 types. What is that? First one is investment casting, second one is sand casting. So pattern casting is called here ఒక ఏదైతే మనం ప్రోడక్ట్ ఆర్ పార్ట్ అనుకుంటున్నామో ఆ పార్ట్ని తయారు చేసేదాన్నే ప్యాటర్న్ కాస్టింగ్ అంటాం. ఈ ప్యాటర్న్ కాస్టింగ్లో మనం చూసుకున్నట్లయితే 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ శాండ్ కాస్టింగ్. ఓకే, నౌ వి గో ఫర్ నెక్స్ట్ వన్, ఇండైరెక్ట్ టూలింగ్. ఇన్ హియర్ ఇండైరెక్ట్ టూలింగ్ ఈజ్ ఆల్సో divided into 2 types. Here is, look at this, in indirect tooling or here subdivides or so many subdivides is there, not 2 types. And now here you go for first thing, soft tooling and hard tooling. Okay, soft tooling is coming from soft tooling to silicon models to castable resin etc. and RTV process. These 4 processes are having soft tooling. Now go for here hard tooling. In hard tooling also having spray metal tooling, cast metal tooling, Keltel tooling. Okay, Keltel tooling. These all are the subcategories of indirect tooling. So mainly you are using in this indirect tooling. We go for here before we discuss here, look at SRM, silicon rubber modeling. Yeah, silicon, and presently we are using the rapid tooling system is silicon molds here in rapid type prototyping are using now. Okay, so these all are the indirect tools. Now go for direct tooling. In rapid tooling, so direct tooling also has subcategories. Now here first one is రెజిన్ టూలింగ్. రెజిన్ టూల్స్ అంటే రెజిన్ టూల్స్ ద మెటీరియల్ ఏదైతే చూస్ చేసుకుంటామో బంక లాంటి మెటీరియల్ దట్ ఈస్ కాల్డ్ యు నో వెరీ వెల్ రెజిన్. సో రెజిన్ టూల్స్. నెక్స్ట్ మెటల్ పౌడర్, మనం యూజ్ చేసే మెటల్ పౌడర్. తర్వాత సిరామిక్ పౌడర్, మైక్రో క్యాస్ట్ టూల్స్, లామినేటెడ్ టూల్స్. దీస్ ఆల్ ఆర్ ద డైరెక్ట్ టూలింగ్ process, the direct tooling subcategories. Okay, this totally these all are things in rapid tooling classifications. Okay, now we go for indirect tooling, indirect rapid tooling methods. Indirect rapid tooling methods ఏంటనేది ప్రోసెస్ చూద్దాం మనం. ఓకే, as RP is becoming more mature, material properties, accuracy, cost and lead time are improving to permitting to be
employed for production of tools. ఇక్కడ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఇట్స్ కాల్డ్ హియర్ యాజ్ ఆర్పి ఈజ్ బికమింగ్ మోర్ మెచ్యూర్డ్, అంటే ఎక్కువగా బాగా డెవలప్ అయిందని అర్థం. ఓకే, మెటీరియల్ ప్రాపర్టీస్, accuracy means we know very well accuracy. Perfect of the object is called accuracy. Now go for cost and lead time. అలాగే మనకి కాస్ట్, లీడ్ టైం, దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇన్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ వీఆర్ కన్సిడరింగ్ మెయిన్లీ టూ థింగ్స్, దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కాస్ట్, at the same time okay, the process or completing time and also cost. That is the main major important things in any manufacturing product. So in here rapid prototyping or rapid prototyping tool we are using because of decreasing of time and cost to be employed for production of tools. Indirect rapid tooling methods are called indirect because they use rapid prototype pattern obtained by appropriate rapid type technique as a model for mold and die making. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇండైరెక్ట్ అని చెప్పుకుంటున్నాం కదా, ఈ ఇండైరెక్ట్ ర్యాపిడ్ టూలింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇండైరెక్ట్గానే పనిచేస్తూ ఉంటుంది. అంటే బికాజ్ ఎందుకు అంటే అది వచ్చేసరికి ఏంటంటే ఈ ఆర్పి అంటే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ప్యాటర్న్ ఏదైతే మనం తయారు చేసామో ఆ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్ యూస్ చేసి ఆ మోడల్ని తీసుకొని దాని యొక్క మౌల్డ్ అండ్ డై అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక 100 రకాలైన ఒక ఆబ్జెక్టు 100 కావాలి బల్క్గా. సో ఈ 100 ఐటమ్స్కి నా దగ్గర డై లేదు, అంటే అది ఇంతకుముందు వేసిన డై మీన్స్ అచ్చు, తెలుగులో మనం అచ్చు అంటాం కదా, అటువంటి ఒక అచ్చును మనం ఇక్కడ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో మనం డైరెక్ట్గా తయారు చేసుకొని దాన్ని ఇండైరెక్ట్గా టూలింగ్లోకి మనం యూస్ చేస్తాం. ఈ టూలింగ్లో వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే అచ్చు తయారు చేసామో అదే అచ్చు ప్యాటర్న్ని ఫిక్స్ చేసామంటే ఇక దాంట్లో నుంచి మనకి బల్క్గా ఐటమ్స్ అనేవి తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఎన్ని కావాలంటే అన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ హియర్ ర్యాపిడ్ టూలింగ్ కెన్ యూజ్. నౌ రోల్ ఆఫ్ ఇండైరెక్ట్ మెథడ్స్ ఇన్ టూల్ ప్రొడక్షన్. ఇక్కడ మేజర్ రోల్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ టూలింగ్లో ర్యాపిడ్ టూలింగ్లో మనకి ఈ టూల్ యొక్క ఇండైరెక్ట్ టూల్ యొక్క మేజర్ పార్ట్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, నౌ ఫస్ట్ వి గో ఫర్ ఆర్పి టెక్నాలజీస్ ఆఫర్ ద capabilities of rapid production of 3D solid objects directly from CAD. As usually you know very well rapid prototyping technologies మనం already we discussed and learned about in previous chapters that in first basic the 3D solid object ఏదైతే ఉందో ఆ 3D solid objectని CAD నుంచి డైరెక్ట్గా మనం అప్లోడ్ చేసుకుంటాం. Instead of several weeks a prototype can be completed in a few days or even a few hours. ఇక్కడ మనకేంటంటే ఈ ప్రోడక్ట్ ఏదైతే అనుకుంటున్నామో ఈ 3D మోడలింగ్ ప్రోడక్ట్ని మనకి మెయిన్ ఎందుకు దీన్ని తీసుకోవాల్సి వచ్చింది అంటే వారాలు, అంటే కొన్ని వారాలు బట్టే బదులుగా మనం ఈ ప్రోటోటైప్ని కొన్ని రోజుల్లో తయారు చేయొచ్చు లేదా కొన్ని గంటల్లోనే తయారు చేయొచ్చు. ఓకే, అంత తయారు చేయొచ్చు అనమాట. అంటే వారాలు పట్టేది రోజులు గంటల్లోనే మనం
తయారు చేయొచ్చు అన్నమాట ఇక్కడ ప్రోడక్ట్ని. ఓకే. అన్ఫార్చునేట్లీ విత్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్ దేర్ ఈస్ ఓన్లీ ఏ లిమిటెడ్ రేంజ్ of materials from which prototypes can be made. అయితే అనుకోకుండా మనకి ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్ అనేది ఒక లిమిటెడ్ రేంజ్ అనేది ఉంది. ఓకే. కొన్ని లిమిటెడ్ రేంజ్లో మాత్రమే ఈ మెటీరియల్స్ అనేది మనం ఫామ్ చేయగలం. ఓకే. Consequently, although visualization and dimensional verification are possible, ఇక్కడ ఏంటంటే కాన్సిక్వెంట్లీ మనకి అయినప్పటికీ అంటే ఈ మెటీరియల్స్ ఏవైతే మనకి లిమిటెడ్ రేంజ్ ఉన్నాయో అయినప్పటికీ మనం వాటిని కంటిన్యూస్గా మనం చూడవచ్చు. అంటే విజువలైజేషన్ మీన్స్ ఊహాత్మకంగా వాటిని మనం అంటే ఊహించుకొని మనం ఇచ్చేయచ్చు అనమాట. అలాగే వాటి డైమెన్షన్స్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఆర్ పాసిబుల్ ఫంక్షనల్ టెస్ట్ ఆఫ్ prototyping or possible functional testing of prototypes often is not due to different mechanical and thermal properties of prototype compared to production part. ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే టెస్టింగ్ ఆఫ్ ప్రోటోటైప్స్. ఈ టెస్టింగ్ ఆఫ్ ప్రోటోటైప్స్ ఆఫెన్ ఈస్ నాట్ డ్యూ టు డిఫరెంట్ మెకానికల్ అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్రోటోటైప్ కంపేర్డ్ టు ప్రొడక్షన్ పార్ట్. ఏదైతే మనం మిషన్ల ద్వారా తయారు చేసిన ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్తో మనం పోల్చుకొని చూసుకున్నట్లయితే ద డిఫరెంట్ మెకానికల్ అండ్ థర్మల్ ప్రాపర్టీస్ని ఈ ప్రోటోటైపింగ్ ప్రాసెస్ ఉన్నవి కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే. ఆల్ దీస్ లీడ్స్ టు ది నెక్స్ట్ స్టెప్ which is for RP industry to target tooling as a natural way to capitalize on 3D modeling and RP technologies. ఈ ఏవైతే మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్నామో ఈ కన్సిడర్ పాయింట్స్ అన్నీ కూడా మనకి నెక్స్ట్ స్టెప్ విచ్ ఈజ్ ఇన్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఇండస్ట్రీలో ఓకే అండ్ టు టార్గెట్ టూలింగ్ యాజ్ ఎ న్యాచురల్ వే టు క్యాపిటలైజ్ ఆన్ 3D CAD మోడలింగ్ అండ్ ర్యాపిడ్ టెక్నాలజీ. ఇవన్నీ కూడా మనకి ఒక ఛాలెంజెస్ అన్నమాట. ఈ టూలింగ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ కూడా మనకు ఒక ఛాలెంజెస్. ఏదైతే 3D మోడల్ ఉందో ఆ 3D CAD మోడల్ని యాజ్ టీజ్గా మనం సెవరల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ నాట్ ఇన్ సింగిల్ ప్రోడక్ట్ ఓకే సెవరల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ తయారు చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ మోడల్ ఇన్ టూలింగ్. With increase in accuracy of RP techniques, with increase in accuracy means the finishing at the same time complete object is called accuracy of RP techniques. Numerous processes have been developed for producing tooling from RP masters. ఎవరైతే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు వీటిని డెవలప్ చేస్తారనమాట. ఓకే. ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇండైరెక్ట్ ర్యాపిడ్ టూలింగ్ మెథడ్స్ ఆర్ టు యూజ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మాస్టర్స్ టు మేక్ సిలికాన్ రూమ్ టెంపరేచర్ vulcanizing molds for plastic parts and as sacrificial models or investment casting of metal parts. So these all are the parts we are doing in rapid tooling methods. Indirect rapid tooling methods ఉపయోగించి మనం ఇక్కడ ఎవరైతే
ప్రోటోటైపింగ్ మాస్టర్ ఉంటారో ఆ మాస్టర్స్ ఆర్ మనకి మేక్ సిలికాన్ రూమ్ టెంపరేచర్ వాల్కనైజింగ్ మోల్డ్స్, అంటే ఇదో టైప్ ఆఫ్ మోల్డ్. అలాగే ఇంకొక మోల్డ్స్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ పార్ట్స్, సాక్రిఫిషియల్ మోడల్స్, ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్, లేదంటే మెటల్ పార్ట్స్, ఇవన్నీ కూడా మనం ఈ ఇండైరెక్ట్ ర్యాపిడ్ టూలింగ్ ఏదైతే ఉందో దాన్ని యూస్ చేసేసి మనం ఇక్కడ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు తయారు చేస్తూ ఉంటారనమాట. దీస్ ప్రాసెస్ ఆర్ యూజువల్లీ నౌన్ యాజ్ సాఫ్ట్ టూలింగ్ టెక్నిక్స్. ఈ ప్రాసెస్ అన్నీ కూడా మనం ఏమంటామంటే సాఫ్ట్ టూలింగ్ టెక్నిక్స్ అని పిలుచుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వి గో ఫర్ సాఫ్ట్ టూలింగ్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.